ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯ್ಯ. ನನ್ನ ಹೆಸರು ಹನುಮಂತ್ ದಾಸ್ ಸರ್, ಬೆಳಗಾಂ ಜಿಲ್ಲೆ, ಕರ್ನಾಟಕ, ರಾಮದುರ್ಗ ತಾಲೂಕು. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బ్రహ్మోత్సవాలకు సంబంధించి? ಸರ್ ಬ್ರಹ್ಮೋತ್ಸವ 2 ಕಣ್ಣು ಸಾಲದು ಸರ್, ಅದು ಚೆನ್ನಾಗಿದೆ. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್ ದರ್ಶನ. ఎంతసేపట్లో అయింది? 2:30 ಗಂಟೆಯಲ್ಲೇ ದರ್ಶನ ಆಗಿದೆ ಸರ್. ಟೋಕನ್ ತುಂಬಿದ್ವಿ ನಾವು ತಿರುಪತಿಯಲ್ಲಿ. ದರ್ಶನ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್. ಎಲ್ಲ ಸಿಬ್ಬಂದಿಗೆ, ಟಿಟಿ ಸಿಬ್ಬಂದಿಗೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು. అన్నప్రసాదాలు కానీ లడ్డు అంత బాగుందా రుచి? ಸರ್ ಅನ್ನಪ್ರಸಾದ చాలా బాగుంది సార్. అందరికీ నమస్కారం అండి. ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ನಾವೆಲ್ಲರೂ ರೂಪಶ್ರೀ ಕಲಾನಿಕೇತನ್ ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಬರ್ತಾ ಇರೋದು, ಕರ್ನಾಟಕ ಇಂದ. ಸೊ ನಮ್ಗೆ ಇದು ಹೊಸ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್. ಆದ್ರೂ ವಿ ಫೆಲ್ಟ್ ವೆರಿ ಬ್ಲೆಸ್ಡ್. ವಿ ಆರ್ ಬ್ಲೆಸ್ಡ್ ಅಂತಾನೆ ಹೇಳ್ಬೇಕು. ಸೊ ವಿ ಆರ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ. ನಮ್ಗೆ ಇದೊಂದು ಅದೃಷ್ಟ ಅನ್ನೋದು ಒಂದು ಹೇಳ್ಬೇಕು ಅನ್ನೋ ಗಿಫ್ಟ್. ವಾಟ್ ಅಬೌಟ್ ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಅಂಡ್ ನೀಟ್ನೆಸ್? ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ರೂಮ್ಸ್ ಎಲ್ಲ ನೀಟಾಗಿ ಅರೇಂಜ್ ಆಗಿತ್ತು. ಸೊ ಏನು ನಮ್ಗೇನು ಆ ಥರ ಅನ್ಕಂಫರ್ಟಬಲ್ ಅಂತ ಎಲ್ಲೂ ಫೀಲ್ ಆಗಿಲ್ಲ. ಹೌ ಇಸ್ ಫುಡ್ ಅಂಡ್ ಲಡ್ಡು ಟೇಸ್ಟ್? ಇಟ್ಸ್ ವೆರಿ ಗುಡ್. ಏನಂದ್ರೆ ಇದನ್ನ ಮರೆಯೋಕೆ ಆಗಲ್ಲ. ಇಲ್ಲಿ ತಿರುಪತಿ ಸ್ಪೆಷಲೇ ಲಡ್ಡು ಅಲ್ಲ. ಸೊ ಅದು ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ. ఎక్కడి నుంచి వచ్చారు? మంత్రాలయం. ఏం పేరు మీ పేరు? మారన్న. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బ్రహ్మోత్సవాలకు సంబంధించి? బ్రహ్మాండంగా ఉన్నాయి. బ్రహ్మాండంగా బాగా జరుగుతున్నాయి. అన్నప్రసాదం కానీ లడ్డు కానీ ఎలా ఉన్నాయి రుచులు? బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని బాగున్నాయి. అన్ని అందరూ బాగున్నారు. బాగున్నారు. రాయచూరు డిస్ట్రిక్ట్ మాన్వి తాలూకు, కర్ణాటక నుంచి వస్తున్నాం. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే ఒక 2 సంవత్సరాల మొదలు వచ్చాము. అప్పుడు మాకు 24 అవర్స్ అయింది మాకు దర్శనంకి. ఈసారి ఒక 3 అవర్లే మాకు దర్శనం. ఇది బాగా సంతోషంగా అయింది ఈసారి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా బాగుంది. బ్రహ్మోత్సవంతో బాగా మంచిగా వ్యవస్థ చేశారు. బాగా అవుతున్నది. స్వామివారి ప్రసాదం కానీ లడ్డు కానీ ఎలా ఉన్నాయి? ಬೇರೆ ದೇವಸ್ಥಾನ అంటే ಬೇರೆ దేవస్థానంలో ఇలాగా ప్రసాదం దొరకదు. తిరుపతి వెంకటరాములో ప్రసాదం ఎలా ఉంది అంటే అద్భుతంగా ఉంది. ఎలా జరిగింది దర్శనము? చాలా బాగా జరిగింది. తిరుమల మీరు ఇది ఎన్నోసారి రావడం? 5వ సారి. ఇంతకు ముందుకి తిరుమలకి ఇప్పుడు మార్పులు వచ్చాయండి? అంటే ఇప్పుడు ఈసారి బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చాము. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. నేను సాయంత్రం సర్వభూపాల ఉత్సవం కూడా కన్నుల పండుగ జరిగింది. చాలా బాగా అనిపించింది. లైటింగ్ డెకరేషన్, పోల్ డెకరేషన్ ఎలా ఉంది? అన్నీ బాగా ఏర్పడ్డాయి. నయనానందకరంగా ఉన్నాయి. చూడడానికి 2 కన్నులు సరిపోవడం లేదు. లడ్డు క్వాలిటీ ఏమో, అన్నదానం క్వాలిటీ ఎలా ఉంది? బాగానే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కళ్యాణి. నేను కైకలూరు నుంచి వచ్చానండి. 3 సార్లు చేసుకున్నానండి. చాలా బాగా అయింది దర్శనం. చాలా తృప్తిగా ఉంది. ఇక్కడ పాలు, కాఫీ అన్ని ఇచ్చారు. బాగానే చేశారు. మొత్తానికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మాకు డెకరేషన్, లైటింగ్ డెకరేషన్ చాలా బాగుంది. ఈ సంవత్సరం కొత్తగా నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను. ఒక 15 టైమ్స్ బ్రహ్మోత్సవాలకు వచ్చాను. ఈ 10 డేస్ కూడా నేను ఇక్కడే ఉంటాను. చక్ర స్నానం చేసి వెళ్తాను. అలాంటిది ఈసారి కొత్తగా పెట్టారు. అదే చిన్న శేష వాహనం లైటింగ్ చాలా బాగుంది. అన్ని లైటింగ్స్ చాలా బాగున్నాయి. ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. ముందుకంటే ఇప్పుడు బాగుంది. మెరుగులు, మార్పులు వచ్చాయా? ఈ సంవత్సరం ఇంకా బాగుందండి. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. చాలా బాగుంది. అలంకరణ కానీ, దర్శనం కానీ అన్ని బాగుంది. మహిళలకు సంబంధించిన వస్తువులు కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ, అలంకరణ కానీ ఎలా ఉంది? చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. మేము బ్రహ్మోత్సవాలకి ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా బాగుంది. అసలు వైకుంఠం ఇక్కడ ఉంది అన్నట్లుంది. ఏర్పాట్లన్నీ బాగా జరుగుతాయి. మన సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాగా జరిపిస్తున్నాడు కాబట్టి బాగుంది. తృప్తిగా ఉంది. మాకు సంతోషంగా ఉంది. ఆయన ఇట్లే ఎల్లవేళలా బాగా పరిపాలన చేయాలా, అదే మా కోరిక. ఎక్కడి నుంచి వచ్చారు? గుత్తి, అనంతపురం డిస్టిక్. దర్శనం ఎలా జరిగింది? మంచిగా జరిగింది. మంచిగా జరిగింది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి గుడిలో? ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను వచ్చింది నిన్ననే అనుకున్నాను ఇస్తే ఎట్లుంటుందో గుడికి. ఎప్పుడు ఉగాదికి వస్తుంటే ఈసారి దసరా ముందర పోదామని అనిపించి వచ్చేసాను. అయితే బ్రహ్మాండంగా చేసినారు అసలు. ఎక్సలెంట్. లడ్డు క్వాలిటీ, అన్నదానం ఎలా ఉంది? సూపర్గా ఉంది. వసతులు, రూము ఇవి అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఏదైనా అసలు క్లీన్, నీట్గా, శుభ్రతగా ఎక్సలెంట్. దర్శనం అయిందండి? అయిందండి. బాగా జరిగింది. ఏ దర్శనం చేసుకున్నారు మీరు? ఉచిత దర్శనం అండి, సర్వదర్శనం. దానికి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి తిరుమలలో ఇప్పుడు? చాలా బాగున్నాయండి. ఇంత ముందుకి ఇప్పటికి ఎంతో తేడా ఉంది. అసలు చెప్పాలంటే వాళ్ళ అనుభవం చేస్తుంది బాగుంటుంది. గతంలో కంటే బాగా మార్పులు వచ్చాయి. చాలా బాగుందండి. బాగుందా? అవును. లడ్డు క్వాలిటీ అవన్నీ ఎలా ఉన్నాయి? ఇంకా చెప్పనే అవసరం లేదండి. లడ్డు ఎంత బాగుందండి. ఇంత ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందండి బాబు. భోజనం కూడా అంత ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉందండి. 4-5 సంవత్సరాల కింద వచ్చాను కదా, అప్పుడు కూడా అసలు ఏం బాగలేదు. ఇప్పుడు చాలా బాగుంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది. అయితే ఇప్పుడు మొత్తానికి ఈ ఏర్పాట్లు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పూల అలంకరణ, డెకరేషన్ ఇవన్నీ కొత్తగా ఉందా? నాకు చాలా నచ్చిందండి. లోపల లైన్లో నిలబడినా కూడా
నాకు బోర్ కొట్టలేదు, పైన అంతా చూస్తా వచ్చాను. నేను పక్కన వాళ్ళు కూడా చెప్పా, చూడండి అలంకారం ఎంత బాగుందో. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంటాయి. ఎప్పుడు చూడలే ఈ రకంగా బ్రహ్మాండం జరిగినాయి, సూపర్ జరిగినాయి. దర్శనం ఎంతో తొందరగా అయిద్ది అనుకోలే. మేము ఒక పూటలో వచ్చేసాం, 4 గంటల్లో వచ్చేసాం. సర్వదర్శనం 4 గంటల్లో అయిపోయింది. సంతోషంగా ఉంది మరి? బ్రహ్మాండంగా ఉంది. అలంకరణ ఎలా ఉంది? బ్రహ్మోత్సవాలకి బాగా చేశారు, బ్రహ్మాండంగా చేశారు. మేమంతా అందరూ బ్రహ్మాండంగా ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఓకే, ఏం పేరు మీ పేరు? శైలజ అండి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది, తొందరగా దర్శనం అయిపోయింది. ఎన్ని గంటల్లో దర్శనం చేసుకున్నారు? మాకు 2 అవర్స్లో అయిపోయింది. సర్వదర్శనమా లేదా ఎస్ఎస్డియా? సర్వదర్శనం. సర్వదర్శనం 2 గంటల్లో అయిపోయింది. 2-3 గంటలలో అయిపోయింది. బ్రహ్మోత్సవాల టైంలో కూడా అసలు ఇంత తొందరగా దర్శనం అవ్వడం చాలా ఇష్టంగా అనిపించింది మాకు కూడా. వసతులు కూడా చాలా బాగున్నాయి. అంటే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మహిళలకు సంబంధించి వసతులు కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, అందరికీ చాలా పాజిటివ్ గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు. ఓవరాల్ గా అన్నప్రసాదాలు కానీ లడ్డు కానీ రుచి ఎలా ఉందమ్మా? బాగుందండి, బాగున్నది, చాలా బాగున్నది. హ్యాపీ మేము వచ్చినందుకు. అలంకరణ ఎలా ఉంది? ఇంకా చెప్పలేమండి మాటల్లో. ఆ అలంకరణ చూస్తేనే అసలు మాటలు రావట్లేదు, ఇంకా చాలా బాగున్నది. అయితే ఇప్పుడు పరకామణి సేవలు అంటే మనం వేసే డబ్బుల్లో కొద్దిగా చోరీ జరిగిందని వార్తలు వస్తున్నాయి, వార్తలు విన్నారా? ఏమంటే నీతిమంతుడు పాలన చేస్తే ఎట్లా ఉంటుంది, అవినీతి పరులు ఎలా పాలన చేస్తే ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుంది కదా. నిజాయితీ గల వాళ్ళు చేస్తే నిజాయితీగానే ఉంటుంది అంతా. లోపల స్వార్థం పెట్టుకుని చేసేవాళ్ళు ఎట్లా ఉంటుందండి, అది అట్లాగే ఉంటుంది. దాని గురించి ఆశ్చర్యపడే అవసరం లేదు. స్వామివారి డబ్బు కదా, భయం లేదంటారు వాళ్ళకి? స్వామివారి చూస్తున్నారన్న ఇది కూడా లేదా? అధికారం అంత మన దగ్గర ఉంది, అధికారం మన దగ్గర ఉన్నప్పుడు ఏమైనా చేయగలుగుతారు. అది మంచిగా ఉపయోగిస్తే బాగుంటుంది. ఇంకా ఈ రకంగా స్వార్థానికి ఉపయోగించుకుని మనం ఏం చేస్తామండి? ఎప్పుడు అంతిమంగా న్యాయమే గెలుస్తుంది, నిజాయితీనే కరెక్ట్గా ఉంటుంది. చోరీ జరుగుతుందనేది మీన్స్ ఈక్వల్గా సెక్యూరిటీ లేదు. బట్ మన ఒక దేవస్థానము ఒక స్ట్రాంగ్నెస్ ఉండాలి అని అంటే మనము పీపుల్స్కి ఇలాంటి చోరీ జరగకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ దో నేను వేస్తున్నాను, స్వామివారికి వేయిస్తున్నా, రేపన్న రోజు వేస్తున్నానా, వెయ్యాలా వేయకూడదా అనేది డౌట్ నాకు వస్తుంది. ఎవరో తింటున్నారు, స్వామివారికి వెళ్ళట్లేదు. స్కానింగ్ అనేది టెక్నాలజీ వాడుకొని చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చేసిన వాళ్ళు వెనక కొంతమంది అంటే దేవుడి భయం లేదంటే అలా వాళ్ళకి చూపించాలండి. అందరికీ ఉంటుంది, రేపన్న రోజు ఎల్లుండన్న రోజు పనిష్ చేస్తారు. ఎవ్రీ వన్ షుడ్ బి పనిష్ సమ్ డే. బట్ ఇవన్నీ చూడడం వల్ల అది పబ్లిక్గా ఇలా థెఫ్ట్ చేసే వాళ్ళని పబ్లిక్గా అందరూ చూపిస్తే దెన్ ఏమంటారు భక్తులు ప్రతి ఒక్కరికి నమ్మకం కలుగుతుంది. వేసే ప్రతి ఒక్కరికి ఏమంటారు హుండీల్లో వేసే ప్రతి ఒక్కరికి న్యాయం కలుగుతుంది. ఎందుకంటే వేసేవాడికి దేవుడికి వెళ్తుంది అనేదే నమ్మకంతో వెళ్తున్నారు. థెఫ్ట్ చేసేటోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తుందంటే వాళ్ళకి న్యాయం జరగదు అనేది నా ఒపీనియన్. అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ ఎల్బీ నగర్. ఓకే, ఏం పేరు మీ పేరు? వెంకటేష్. పరకమణి సేవకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఒక అధికారి భక్తులు భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో భగవంతునికి సమర్పించినటువంటి ముడుపులు కానీ కానుకలు కానీ ఆయన లూటీ చేసే ప్రయత్నం చేసినట్లుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి కదా, అది చూసిన వెంటనే ఏమనిపించింది? అది చూసిన వెంటనే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నవి. ఎంతో దూరం నుంచి కష్టపడి వెంకటేశ్వర స్వామి వారికి కానుకలు సమర్పించడానికి వస్తే ఇలాంటి అధికారులు కానుకలను దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ మీద ఏమంటే చర్య తీసుకోవాలని ఈఓ గారిని కోరుతున్నాం. అయితే ఆ మొక్కుల్లో గతంలో చోరీ జరిగింది, కొంతమంది ఇక్కడ అధికారులు కొంతమంది చేతువాటం చూపించిన వార్తలు వస్తున్నాయి. ఒక భక్తురాలిగా శ్రీవారి ఆలయంలో అలా జరగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? శ్రీవారి ఆలయంలో అయితే తప్పు కరెక్ట్ కాదు. నా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదండి. అలా ఎంతో పవిత్రంగా వేస్తుంటారు చాలా మంది. అలాంటి డబ్బుని వాళ్ళు పక్కదారి పట్టించారంటే స్వామి మీద భయం లేదా ఏమనుకోవాలి చేసిన వాళ్ళే? అది ఎవరి మనసుకి సంబంధించిందండి. మనస్ఫూర్తిగా అయితే అది చేయకూడదు. నా ఒపీనియన్ అయితే అదండి. ఓం నమో వెంకటేశాయ.